ప్రపంచం మొత్తం కూడా కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. యుద్ధాలు తప్పవేమో అన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక ట్రంప్ లాంటి తిక్కలోడు, ఒక మేక్రాన్ లాంటి మొండోడు, ఒక ఎర్డోగన్ లాంటి పనికిమాలినోడు వాళ్ళకి పరిపాలనా సామర్థ్యాలు లేక విద్య, ఉద్యోగ, వ్యాపార ఉన్నత అవకాశాలు తెప్పించడం ఎట్లా అన్నది ఓ నరేంద్ర మోడీ లాంటోడిని చూసి నేర్చుకోవాలి. ఎలా సంయమనతో ఉండాలని. అది చేతకాని ఈ దద్దమ్మలు ప్రచారం కోసం అని చెప్పి చేస్తున్నటువంటి ఒక అత్యుత్సాహపు ప్రదర్శనలతో అంతర్జాతీయ యుద్ధాలు సృష్టిస్తున్నారు. దాని పర్యవసానమే రష్యా ఉక్రెయిన్ యుద్ధం లాంటివే, లేకపోతే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం లాంటివే. ఇట్లాంటివి ఎంత తగ్గిద్దామన్నా కొత్త కొత్త వ్యవహారాలు ఎట్నుంచి ఎవడ మూలంగానో ఏదో పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలాండ్ తన ప్రజలందరికీ శిక్షణ ఇస్తోంది. రష్యాలో అందరికీ శిక్షణ ఉంటుంది, చైనాలో అందరికీ శిక్షణ ఉంటుంది, కొరియాలో అందరికీ శిక్షణ ఉంటుంది, ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలో కూడా ఉంటుంది. మనకు కూడా ఇక్కడ అట్లాంటి శిక్షణ ఏర్పాటు చేయాలి. పోలాండ్ అయితే ఇప్పుడు తమ ప్రజలందరికీ కూడా మోస్ట్ డేంజరస్ టైమ్స్ రాబోతున్నాయి, వరల్డ్ వార్ 2 తర్వాత అంటూ వాళ్ళందరికీ ఇప్పుడు ఆయుధ శిక్షణ ఇస్తోంది.